హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేమన్య వ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసి సండే వ్లాగ్ అండి. సండే రోజు నేనేం ప్రిపేర్ చేశానో ఈ వీడియోలో ఉంటుందన్నమాట. దేవి నవరాత్రులు కదా, మండే నుంచి అయితే నాన్ వెజ్ అయితే తినను ఈ 9 days. ఇంకా సండే అయితే మా ఇంటికి రిలేటివ్స్ వచ్చారు. రిలేటివ్స్ అంటే ఎవరో కాదు, మా ఆడపడుచు వాళ్ళు, మా బావగారు వాళ్ళమాట. వాళ్ళ కోసం అయితే ఏమేమి ప్రిపేర్ చేశానో ఈ వీడియోలో ఉంటుంది, చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా. మార్నింగ్ చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా పుట్నాల పప్పు కొబ్బరికాయ కలిపి చట్నీ చేశానండి. ఆయిల్ వేసుకొని జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, అలాగే గుల్లపప్పు వేసుకొని పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకున్నాను. కొబ్బరికాయ ముక్కలను అయితే చిన్నగా కట్ చేసుకుని అయితే పక్కన పెట్టుకున్నాను అనమాట. లాంగ్ వీడియో కదా, ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాను కదా, ఇంకా మిక్సీ పట్టుకుని అయితే పక్కన పెట్టేసుకున్నాను. గారెల పిండి అయితే రుబ్బుకున్నాను అనమాట. గారెల పిండి రుబ్బుకున్నప్పుడు పప్పులు కొంచెం అక్కడక్కడ బద్దల కింద ఉంచుకుంటే బాగా గుల్లగా వస్తాయి అన్నమాట. అలాగే ఆయిల్ కూడా పేల్చవు ఎక్కువ, చాలా బాగుంటాయి. ఇంక ఇక్కడైతే గారెలు అయితే వేస్తున్నాను అనమాట. వాళ్ళు వచ్చేసరికి మార్నింగ్ 9 అయ్యింది. నేను 8 కల్లా స్టార్ట్ చేశాను. ఇంకా పనులన్నీ చేసేసుకుని ఇంకా ప్రిపేర్ చేశాను అనమాట. టిఫిన్ వచ్చేసి గారెలోని ఇంకా కొబ్బరికాయ చట్నీ అయితే చేశాను. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఇంకా చికెన్ బిర్యానీ అయితే వేసామన్నమాట, దమ్ బిర్యానీ. మొన్న ఆల్రెడీ వీడియో పెట్టాను, లాంగ్ వీడియో. అదైతే 1 kg అండి, ఇదైతే 2 kgs అయితే వేసానమాట. లెగ్ పీసులు వచ్చేసి 10 pieces తెచ్చారన్నమాట. కుక్కర్లో అయితే 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను. సాల్ట్ని పసుపు వేసి ఉడికించుకున్నట్లనైతే బిర్యానీ అందులో ప్రిపేర్ చేస్తాను, అందులో అయితే వేసుకున్నాను అనమాట. ఘాట్లు పెట్టుకుని లెగ్ పీస్లు అందులో వేసేసుకున్నాక పెరుగు అయితే యాడ్ చేసుకున్నాను. పెద్ద కప్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. పెద్ద ప్యాకెట్ పెరుగు అయితే యాడ్ చేసుకుని ఇంకా స్పైసీ అయితే మీకు తగ్గ, మీరు స్పైసీ ఎంత తింటారో అంత వేసుకోవాలి. నేనైతే ఒక 3 spoons వరకు వేసుకున్నాను, పెద్ద కర్రీ గరిటె ఉంటుంది కదా దాంతో. అలాగే పసుపు కూడా 1 spoon యాడ్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 3 spoons అయితే యాడ్ చేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయాక అయితే ధనియాల జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసుకుని టమాటో కెచప్ అయితే 1.5 ప్యాకెట్ అయితే వేసుకున్నమాట. అలాగే బిర్యానీలోకి కొత్తిమీర, పుదీనా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఫ్రెష్ది అయితే కట్ చేసి వేసుకున్నాను చిన్న ముక్కల కింద కొత్తిమీర. ఇంకా పుదీనా కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. పుదీనా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఏ బిర్యానీలో అయినా సరే. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. కరకరలాడేలాగా అయితే ఫ్రై చేసుకున్నాను. హాఫ్ అయితే ఇందులో యాడ్ చేశాను, ఇంకో హాఫ్ అయితే లాస్ట్లో యాడ్ చేయాలన్నమాట బిర్యానీ అయిపోయాక. ఇంకా 2 గంటల వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. అలాగే 1 నిమ్మకాయ అయితే, ఒక నిమ్మకాయ అయితే పిండుకుంటున్నాను గింజలు తీసేసి. లాంగ్ వీడియో కదా, ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చితే కనుక. అలాగే సాల్ట్ కూడా ఒక 2 spoons అయితే యాడ్ చేసుకున్నాను. ఆల్రెడీ చికెన్ ఉడికేసుకున్నప్పుడు అయితే యాడ్ చేసుకున్నాను కొంచెం. మొత్తం అంతా చికెన్ ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. అప్పుడే బాగుంటుంది చికెన్కి అంతా పట్టి. ఇక్కడైతే కలుపుకుని అయితే పక్కన పెట్టుకున్నాను. ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇంక ఇప్పుడైతే బియ్యం అయితే కడుక్కొని పెట్టుకుంటున్నానండి, వాష్ చేసేసుకుని. నేనైతే 2 kgs అయితే తీసుకున్నాను బాస్మతి రైస్. 8 glasses అయితే వచ్చాయన్నమాట. వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ముందుగా ఇప్పుడైతే వాటర్ని అయితే కొలుచుకుంటున్నాను అనమాట బిర్యానీలోకి. చికెన్ ఉడికేసుకున్న వాటర్ అయితే 3.5 వచ్చినాయి. మిగతా అయితే నార్మల్ వాటర్ అయితే యాడ్ చేశానండి. మొత్తం 8 glasses రైస్కి 16 glasses వాటర్ అయితే వస్తుంది అన్నమాట. నేనైతే 15 glasses అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇక్కడైతే బిర్యానీకి అయితే వేరే గిన్నెలోకి అయితే రైస్ని ఉడికించడానికి ఒక గిన్నె పెట్టుకుని ఆయిల్ అయితే ఒక 3 spoons వరకు వేసుకుని, అలాగే నెయ్యి కూడా 1 spoon వేసుకోవాలి. వేసుకున్నాక మొత్తం బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుని, అలాగే ఆకులు కూడా వేసుకున్నాను అనమాట. బిర్యానీ ఆకులు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకున్నాను. ఆనియన్స్ అయితే పెద్దగా కట్ చేసుకుని వేసుకున్నాను అనమాట. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకుని
పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ వరకు ఫ్రై చేసుకున్నాను అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను అనమాట. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఫ్రై అయితే అయిపోయాయి కదా. ఇప్పుడైతే ముందుగా కొలిచి పెట్టుకున్న వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను కదా. ఇప్పుడు సాల్ట్ అయితే వేసుకుని ఒక 3 స్పూన్స్ అయితే వేసుకున్నాను. సాల్ట్ తక్కువైనా కొంచెం టేస్ట్ కూడా మారిపోద్ది అనేసి 3 స్పూన్స్ అయితే వేసుకున్నాను అనమాట. మొత్తం అంతా కలుపుకొని మరిగించుకోవాలి. ఇంకా వాటర్ అయితే మరిపోయాయి కదా. ముందుగా కడుగు పెట్టుకుని బియ్యాన్ని అయితే వేసేసుకుని ఒక 80% అయితే ఉడికితే చాలండి. ఎందుకంటే మరీ ఎక్కువ ఉడికిన జావ అయిపోద్ది. ఇంక 80% ఉడికాకైతే లెఫ్ట్ ఓవర్ వాటర్ని కూడా ఉంచేసుకొని బిర్యానీలోకి అయితే వేసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడైతే రైస్ అయితే ఉడికిపోయిందన్నమాట. అంటే బాగా ఉడికిపోకూడదు, బద్దల్లా ఉండాలి. పొద్దునగా అయితే ఉడికించుకున్నాక వాటర్ని అయితే వంపేసుకుని మిగతా రైస్ అయితే బిర్యానీలోకి అయితే యాడ్ చేసేసాను అనమాట. ఇప్పుడైతే దాని మీద కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని 1 స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేసుకొని చున్నీ అయినా కాటన్ క్లాత్ ఏదైనా తడుపుకొని పిండేసుకొని పెట్టుకోవాలండి చుట్టూరుని. దానిపైన మూత పెట్టేసి ఇంకా 5 మినిట్స్ స్లిమ్లో పెట్టుకొని 15 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలన్నమాట. చున్నీ అయినా ఏదైనా కాటన్ క్లాత్ యూజ్ చేయలేని వాళ్ళైతే మైదా పిండి అయినా గోధుమ పిండిని కలుపుకొని అయితే అంచులు ఖాళీ లేకుండా పెట్టుకోవాలన్నమాట. ఇంకా బిర్యానీ అయితే ఉడికిపోయింది. ఇప్పుడైతే చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చికెన్ అయితే 1 కేజీ అయితే తెచ్చారు. మొత్తం వాష్ చేసుకొని కారం, పసుపు, ఉప్పు కలుపుకొని ఒక అరగంట పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఆయిల్ అయితే వేసుకొని ఆనియన్స్ ఫ్రై అయితే చేసుకున్నాను అనమాట. ఆనియన్స్ మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని అలాగే ధనియాల జీలకర్ర పౌడర్ కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాను. కారం అయితే ఒక 3 స్పూన్స్ వేసుకున్నాను అనమాట. స్పైసీ ఎంత తింటే అంత ఎక్కువ వేసుకోవచ్చండి. మేము ఎంత తింటామో అంతే వేసామన్నమాట స్పైసీనెస్. అలాగే పసుపు కూడా యాడ్ చేసుకుని చికెన్ కూడా వేసుకుని మగ్గించుకుని వాటర్ అయితే వేసాను. కొన్ని క్లిక్స్ అయితే తీయలేదన్నమాట. ఇంకా బిర్యానీ అయితే అయిపోయిందండి. చికెన్ కర్రీ కూడా అయిపోయింది. ఇంకా అందరూ అయితే లంచ్ అయితే చేద్దామని అయితే రెడీ అవ్వమాట. అన్నీ అయితే ఒక దుక్కునైతే పెట్టుకున్నాము. బిర్యానీ కూడా చాలా బాగా కుదిరింది. ఇంకా పెరుగు చట్నీ కూడా చేసామన్నమాట. ఇంకా బిర్యానీలోకి చేసినప్పుడు అయితే ఆనియన్స్ అలాగే నిమ్మకాయ ముక్కలు కూడా కంపల్సరీ ఉండాలి. ఇంకా పెరుగు చట్నీ అలాగే చికెన్ కర్రీ అన్నమాట. ఈయన వచ్చేసి మా అన్నయ్య, మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్. ఇంక మేము మొత్తం అంతా ఫస్ట్ వెళ్ళి తినేసాక నెక్స్ట్ అయితే మేము తిన్నామన్నమాట. ఇదే అండి ఆ రోజు వ్లాగు. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.